ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హనుమాన్ హిట్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ ఏంటి? జై హనుమాన్ 2025 లో వస్తుంది అని ప్రకటించారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమాల సంగతి ఏంటి? బాలయ్యతో సినిమా ఎప్పుడు? ఇలా ఎన్నో డౌట్స్ కి సమాధానం ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. కార్తికేయ 2 తర్వాత ఇండియన్ సినిమా మరోసారి తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుందంటే దానికి హనుమానే కారణం. రిలీజ్ అయిన ప్రతి భాషలో హిట్ కావడమే కాదు, ఈ చిన్న సినిమా 225 కోట్ల గ్రాస్, 115 కోట్ల షేర్ దాటేసింది. ఈ ప్రవాహం ఎక్కడ ఆగుతుందో చెప్పలేకపోతున్నారు. ఈ కలెక్షన్ సంగతి పక్కన పెడితే అందరూ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడుగుతున్నారు. అనే ఎక్స్పెరిమెంటల్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ కొందరికి నచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జాంబీ రెడ్డితో మరికొందరిని మెప్పిస్తే హనుమాన్ తో అందరినీ ఇంప్రెస్ చేశాడు. హనుమాన్ రిలీజ్ కంటే ముందే బాలయ్యతో సినిమా ఉంటుందని చెప్పాడు దర్శకుడు. బాలయ్యకు హనుమాన్ చూపించి ఛాన్స్ అడుగుతానన్న దర్శకుడు అన్నమాట ప్రకారం సినిమా చూపించాడు. బాలయ్య కూడా బాగా నచ్చి జై హనుమాన్ కోసం వెయిటింగ్ అంటూ ఇంట్రెస్ట్ చూపించాడు. మరోవైపు 12 సూపర్ హీరోల సినిమాలు తీస్తానన్నాడు. అందులో భాగంగా డివివి దానయ్య కొడుకు కళ్యాణ్తో అధీరా మూవీ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశాడు. జై హనుమాన్ కంటే ముందే ఇంకో వారంలో అధీరా మొదలవుతుందన్నాడు ప్రశాంత్. మహేష్ తో సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడంటే ఆన్సర్ ఉండదు. కానీ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ ఏంటంటే చాలా సినిమాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 12 సినిమాలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడే చెప్పాడు. ఇందులో భాగంగా ఓ సూపర్ విమెన్ మూవీ కూడా రాబోతుందన్నాడు. ఇందులో హీరోయిన్ ఎవరో అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. పెళ్లి చూపులు, మంత్ ఆఫ్ మధు వంటి సినిమాల్లో నటించిన జ్ఞానేశ్వరి కాన్రేగుల సూపర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజునే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను లాంఛనంగా ప్రారంభించారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో అధీరా ముందు మొదలవుతుందన్నాడు దర్శకుడు. అలాగే హనుమాన్ గా నటించే హీరో ఎవరో ఓ వారంలో చెబుతానన్నాడు. అధీరా ముందు మొదలైతే 2025 సంక్రాంతికి జై హనుమాన్ రిలీజ్ కావడం కష్టమే. ఇవన్నీ ఒక ఎత్తైతే జై హనుమాన్ లో టైటిల్ రోల్ పోషించిన హీరో ఎవరా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వారం రోజుల్లో డిసైడ్ చేస్తామంటున్నాడు దర్శకుడు. ఇలా తెలుగు ఇండస్ట్రీనే కాదు, బాలీవుడ్ సైతం ప్రశాంత్ వర్మ నెక్స్ట్ స్టెప్ ఎటు పడుతుందోనని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తోంది.